అయ్యా! బడా హిందీ నిర్మాతలు ఏదో పొరపాటున ఆ నాసిరకం 'పఠాన్' విజయవంతమైంది. దయచేసి ఇంకా ఈ హిందీ దర్శకులు నమ్మి కోట్లు కుమ్మరించి ఇలా ఏ మాత్రం రుచి పచి లేని తెరాటకాలను తీసి మా మీద అస్త్రాలుగా వదలకండి. అలానే తెలుగు హీరోలను వదిలేయండి. కింద మీద పడి ఏదో ఒకటి తెలుగులోనే చేసుకొని, హిందీలో అనువదించుకొని వెలగబెట్టుకుంటాం. అయ్యా వైఆర్ఎఫ్ మీ గూఢచారి విశ్వానికి ఒక దండమయ్యా. ఇక చాలు ఇంకా లాగకండి. కంపు కంపు అయిపోతుంది. వివరాల్లోకి వెళ్ళకముందు మీకు అత్యంత నిజాయితీ తెరాటక సమీక్ష విశ్లేషణలను ఎలాంటి బూటకాలు లేకుండా అచ్చ తెలుగులో చెప్పే మీ ఏకైక తెలుగు విశ్లేషకుడిని 5,000 సబ్స్క్రైబర్స్ మైలురాయిని ఈ పొన్నరంతో చేరుకునేలా చేయమని విజ్ఞప్తి. అంతేకాదండోయ్ ఈ లైకులు కూడా గుద్దితే 10 మందికి చేరువవుతుంది ఈ పొన్నరం. ఇక వివరాల్లోకి వెళితే ఆ అయాన్ ముఖర్జీ గారి మీద ముందు నుంచే ఒక అనుమానం. బ్రహ్మాస్త్ర లాంటి నాసిరకం సరుకును మన దేశ పురాతన నాగరికత సాంస్కృతిక కథాకథనం అని మోసం చేసే ఏదో ఒక ఇరానియన్ కవి భావజాలం నుండి తీసిన డ్రాగన్ కథను మన మీద అస్త్రాలుగా తొక్కాతోలు లేకుండా రుద్దాడు. ఏంటి ఆ 2 ప్రధాన నాయకుల పరిచయ సన్నివేశాలు? ఒకడినేమో మొదలైన క్షణకాలంలోనే ఏ మాత్రం ఎదురుచూపు కలిగించకుండా పుసుక్కుమని పరిచయం చేసేసావు. ముందుగా తెలిసిన పాత్ర అయినా కొంచెమన్నా బిల్డప్ చేస్తే తనివి తీరుతుంది గదా! భావోద్వేగం లేకుండా పరిచయం చేస్తే ఆ పోరాటం ఎంత మంచిగా చిత్రీకరించినా ఏ ఉద్వేగం కలగదు. సరే అని ఇంకొక ప్రధాన పాత్రను ఏదో చెయ్యాలా కదా అని అతికించినట్లు ఒక ప్రమాదాన్ని పెట్టి దారుణమైన వీఎఫ్ఎక్స్ చేసి తనతోనే తన నేపథ్య సంగీతాన్ని పెట్టుకొని చేసిన ఆ పరిచయానికి మీకు 100 చిటికలు నాయనా. దాని తర్వాత ఏదో అలా సాగిపోతున్నా అంతా ఏదో కొంపలంటుకున్నట్లు ఎందుకంత హడావిడి? ఎక్కువ భావోద్వేగాన్ని పెంచేందుకు వీలు లేకుండా పరిగెత్తినట్లు సన్నివేశాలు వస్తుంటది. పరిగెడుతుంది గదా అని అనుకుంటే ఏదో భీకరమైన ఉద్రిక్తతన్నా కలిగించిందా అంటే అదీ లేదు. మొదటి సగం అంతా ఎందుకురా ఇలా సచ్చుగా సాగుతుందనిపిస్తుంది. ఈ మొదటి సగంలో జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్ర విపరీతమైన చిరాకు తెప్పిస్తుంది. ఆయన ఏదో వెటకారం తీసుకురావాలని చేసిన ప్రయత్నం ఏ మాత్రం హాస్యం లేకపోగా ఎందుకు ఆయన అంత కష్టపడుతున్నాడని జాలి వేస్తుంది. ఆ ఇద్దరు కలిసి చేసిన పాటైతే అసందర్భానుచితంగా తారక్ పాత్ర సంబంధం లేకుండా పాటలోకి తీసుకెళ్ళిపోతారు. అబ్బే ఏ మాత్రం రుచించదు. ఆట విడుపు సమయానికి అదే ఇంటర్వెల్‌కి ముందు ఒక చిన్న మలుపు లేక ఒక అంశం బహిర్గతం చేసి రెండో సగానికి ఆసక్తినైతే పెంచగలిగారు. ఇక రెండో సగంలో ప్రీ రిలీజ్ వేదిక మీద మన త్రివిక్రమ్ గారు చెప్పినట్లు కథలోని ప్రధాన భావోద్వేగానికి మూలం పరిచయం చేసేసరికి మనకి పూర్తిగా ఇంకా ఎవరు అని వెంటనే తెలిసిపోతుంది. ఇక తెలిసిపోయిన తర్వాత కొంచెం ఆసక్తిగానే కథనం నడిచిన ఒక పరమ చెత్త పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించిన విధానం అపహాస్యపాలు చేసేలా కడుపులో తిప్పుతుంది. దానికి ముందే ఇంకొక వివరం తెలిసినప్పుడు ఇప్పుడు పూర్తిగా రసవత్తంగా ఉంటుందేమో అనుకుంటే ఈ పోరాటం వచ్చి మొత్తం నాశనం చేసింది. ఆ పడవ పోరాటాన్ని పూర్తిగా కత్తిరించేస్తే మంచిది. దాని తర్వాత అంతా జరగాలి గనుక జరుగుతుంటుంది. ఒక గూఢాచారి శైలి తెరాటకంలో ఉండాల్సిన ఉత్కంఠం ఏ మాత్రం ఉండదు. అంతా సునాయాసంగా సమస్యలు తీరిపోతుంటుంది. ఇక ప్రధాన పాత్రలు అదే హృతిక్, తారక్‌ల మధ్య జరిగే ఆ చివరి పోరాటం కొంచెం బాగానే చేశారు. ఆ పాత్రల మధ్య అనుబంధం నుండి భావోద్వేగం అయితే కొంచెం కలుగుతుంది. నేను ఈ తెరాటక ట్రైలర్ విశ్లేషణలో ఇందులో ఉత్కంఠం, ఉద్వేగం, ఉద్రిక్తత అన్నీ కలిగేలా ఎత్తులపై ఎత్తులు, మలుపులుంటాయేమో అనుకున్నా. ఏ మాత్రం పసలేని కథనం. ఒక్కసారి కూడా ఒక్క సన్నివేశం కూడా అబ్బురపరచలేదు. అన్నీ మనం అనుకునే విధంగానే సాగిపోతుంటుంది. ఆ ఆట విడుపులో చేసిన బహిర్గతం తప్ప. సాంకేతికంగా బాగానే ఉంది. కానీ ఏం లాభం భావోద్వేగం లేనప్పుడు? నేపథ్య సంగీతం చాలా దెబ్బేసింది. ఇందులో ఒక్కరే బాగా చేశారు. కియారా అద్వానీ గారు. తన వరకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ముఖ్యమైన సన్నివేశాల్లో బాగా రాణించారు. తన వల్లే రెండవ సగంలో కథనం పరిష్కారం వైపు తిరుగుతుంది. అలానే అనిల్ కపూర్ గారి పాత్ర కూడా కొంచెం హడావిడి చేస్తుంది. దీనికా తారక్ అంతలా ఎగేసుకొని హిందీకి వెళ్లి చేయడం? ఈ మాత్రం దానికి 2 కాలర్లు ఎత్తడం దేనికి? చొక్కా విప్పేసుకొని తిరిగితే పోలా? ఇదండి నా అనుభవం. ఇప్పుడు ఈ తెరాటకాన్ని చూడాలా వద్దా అని మీరే నిర్ణయించుకోండి. మరెన్నో తెరాటకాల విశేష విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.